విక్రమ భేతాళ కథలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నువ్వు పడే ఈ శ్రమ మరెవరి కొరకు అయి ఉంటుందని నా నమ్మకం. అంచేత నిన్ను చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తోంది. ఒక బోధిసత్వుడి కదా, జ్ఞాపకం వస్తూ ఉంది కూడా. శ్రమ తెలియకుండా ఉండడానికి గాను నీకు ఆ బోధిసత్వుడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక అరణ్యంలో బోధిసత్వుడు తపస్సు చేసుకుంటూ అరణ్యమంతా తిరిగి ఆపదలో ఉండే మృగాలని పిశాచాలని సైతం కాపాడుతూ ఉండేవాడు. ఒకనాడు అతను అరణ్యంలో ఇలా తిరుగుతూ ఉండగా ఒక పెద్ద బావిలో నుంచి ఒక స్త్రీ ఆక్రందన వినబడింది. తీరా బావి దగ్గరికి వెళ్ళి బోధిసత్వుడు చూసేసరికి అతనికి ఒక స్త్రీ మాత్రమే కాకుండా అందులో ఒక సింహం, ఒక పాము, ఒక బంగారు కుచ్చుగల పెట్టా కూడా కనిపించాయి. బాబు, 4 ప్రాణులం ఈ బావిలో పడ్డాం, మమ్మల్ని బయటికి తీసి కాపాడు అని ఆ స్త్రీ బోధిసత్వుణ్ణి ప్రార్థించింది. మీరు పడటంలో అర్థం ఉంది, కానీ ఎగిరిపోగల ఆ పెట్ట బావిలో ఎలా పడింది అని బోధిసత్వుడు అడిగాడు. కిరాతులు వేసిన ఉచ్చులో దాని కాళ్ళు 2 ఇరుక్కుపోయాయి, అంచేత అది ఇప్పుడు ఎగరలేకపోతూ ఉంది అంది స్త్రీ. బోధిసత్వుడు గడ్డితో తాడుపేని బావిలోని 4 ప్రాణుల్ని కూడా పైకి తీశాడు. 4 మనుష్య భాషలో మాట్లాడుతూ ఉండటం గమనించాడు అతను. మీరెవరు, మీ కథ ఏమిటి అని అడిగాడు. సింహం మొదట ఇలా చెప్పింది. హిమాలయాలలో వైధూర్య శృంగం అనే ఒక నగరంలో పద్మవేగుడు అనే విద్యాధరుడికి వజ్రవేగుడు అనే కొడుకుండేవాడు. వాడు అహంకారి కావటం చేత అందరితోనూ విరోధం పెట్టుకునేవాడు. తండ్రి వాడితో వేగలేక వాడిని సింహం కమ్మని శపించి వాడికి ఎవరు ఉపకారం చేస్తారో వాడికి ప్రత్యుపకారం చేసిన మీదట శాపం పోతుందని చెప్పాడు. మహానుభావ, నువ్వు నాకు ఈ ఉపకారం చేశావు. నీకు నా అవసరం కలిగినప్పుడు స్మరించావు అంటే నేను వచ్చి నీకు ప్రత్యుపకారం చేసి శాప విముక్తుణ్ణి అవుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బంగారు కుచ్చు కలిగిన పక్షిపిట్ట ఇలా చెప్పడం మొదలుపెట్టింది. వజ్రదంష్ట్రుడు అనే విద్యాధరరాజుకి 5 కూతుళ్ల తర్వాత రజతదంష్ట్రుడు అనే కొడుకు పుట్టాడు. ఒకనాడు వాడి పెద్ద అక్క గౌరీదేవి ముందు కూర్చుని పింజరకం అనే వాయిద్యాన్ని వాయిస్తూ ఉండగా వాడు కుంటతనంగా దాన్ని లాగేసుకోపోయాడు. ఆమె వాడిని పక్షిగా ఉంటావని శపించి వాడికి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసినప్పుడు శాపం తీరుతుందని శాప విమోచనం కూడా చెప్పింది. అదిగో అప్పటి నుంచి నేను ఇలాగా పక్షిలాగా తిరుగుతూ ఉన్నాను. నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే నేను వచ్చి నీకు ప్రత్యుపకారం చేసి శాప విముక్తి పొందుతాను అని చెప్పి పక్షి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత పాము ఇలా చెప్పడం ప్రారంభించింది. కశ్యపాశ్రమంలో ఒక మునికుమారుడు ఉండేవాడు. వాడికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఒక రోజున తన స్నేహితుడు కొలనులో స్నానం చేస్తూ ఉండగా గట్టున కూర్చుని ఉన్న మునికుమారుడు తన సమీపంలోకి ఒక పాము రావటం చూసి మంత్రంతో దాన్ని కట్టేశాడు. తర్వాత స్నానం చేస్తూ ఉన్నవాడు కొలనులో నుంచి ఒడ్డుకి వచ్చి దగ్గరలోనే భయంకరమైన పామును చూసి భయపడి మూర్ఛపోయాడు. మూర్ఛ తీరినాక వాడా మునికుమారుణ్ణి పామై పుట్టమని శపించి ఉపకారికి ప్రత్యుపకారం చేయటమే శాపాంతంగా చెప్పాడు. నేను అలా శాపం పొందిన మునికుమారుణ్ణి. నీకు నా వల్ల ఎప్పుడైతే ఉపకారం కావలసి వస్తుందో అప్పుడు నన్ను స్మరించినట్టు అయితే నేను వచ్చి నీ పని తీర్చి శాపం నుంచి విమోచనం పొందుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆఖరిగా మిగిలిన స్త్రీ తన వృత్తాంతం బోధిసత్వుడికి ఇలా చెప్పింది. ఆమె ఒక క్షత్రియ యువకుడు భార్య. ఆ యువకుడు రాజు వద్ద కొలువులో ఉండేవాడు. తన భార్య శీలం మంచిది కాదని తెలిసి అతను ఆమెని శిక్షించి నిశ్చయించాడు. అవినీతిపరురాలైన ఆ భార్యకి ఈ సంగతి దాసదాసీ జనం ద్వారా తెలిసిపోయింది. భర్త అతనిని ఎలాగైనా ఏదో ఒకటి చేస్తాడు అని భయపడి ఆమె ఇంటి నుంచి పారిపోయి రాత్రివేళ చీకటిలో ఆ నూతిలో పడింది. తన వృత్తాంతం ఈ విధంగా చెప్పి ఆ స్త్రీ తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆ స్త్రీతో మాట్లాడిన ఫలితంగా బోధిసత్వుడికి అరణ్యంలో కందమూల ఫలాలు దొరకకుండా పోయాయి. అతను ఆకలితో అలమటిస్తూ సింహాన్ని తలుచుకున్నాడు. వెంటనే సింహం వచ్చి అతనికి లేళ్ల మాంసం తెచ్చిపెట్టింది. ఆకలి తీర్చి విద్యాధర రూపంలోకి మారి తన లోకానికి తాను వెళ్ళిపోయింది. అయితే మాంసభక్షణ చేయటం మూలాన బోధిసత్వుడి తపస్సుకి భంగం కలిగింది. అతను మామూలు మనుషుల్లాగే ద్రవ్యంతో జీవించవలసిన స్థితికి వచ్చాడు. ఆ సమయంలో అతను పక్షిని తలుచుకోగానే అది వచ్చి అతని అవసరం గ్రహించి ఎక్కడి నుంచో ఒక రత్నాభరణం గల పెట్టె తెచ్చి అతనికి ఇచ్చి దీనితో నువ్వు యావజ్జీవితం సుఖంగా జీవించవచ్చు అని చెప్పి శాప విముక్తిని పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
బోధిసత్వుడు ఆ నగల్ని అమ్ముకుందామని సమీపంలోనే ఉన్న గోత్రవర్ణన నగరానికి వెళ్ళాడు. అక్కడ అతనికి వీధిలో అతను రక్షించిన స్త్రీయే ఎదురై, నేనిక్కడే ఉంటూ ఉన్నాను, రాణిగారు నన్ను పరిచారికగా పెట్టుకున్నారు అని చెప్పింది. అమాయకుడు అయిన బోధిసత్వుడు ఆమెకి తన వద్ద ఉన్న రత్నాభరణం చూపించి బంగారు కుచ్చుపిట్ట దానిని ఎక్కడి నుంచో తెచ్చి తనకిచ్చిందని చెప్పాడు. నీతిమాలిన ఆ స్త్రీ తన భర్తకే ఎప్పుడో మోసం చేయాలని చూసింది కదా, ఇప్పుడు ఇతడికి చెయ్యదు. అలాంటి బుద్ధి కలిగిన ఆ స్త్రీ ఇంటికి తిరిగి వెళ్ళి ఈ సంగతి రాణితో చెప్పింది. ఆ రత్నాభరణం రాణిగారిదే. అంచేత రాణి ఆ స్త్రీ వెంట తన భటుల్ని పంపి బోధిసత్వుడిని కట్టి తెప్పించింది. బోధిసత్వుడు నిజం చెప్పాడు. అది నిజమని రాజుకి తెలుసు. ఎందుకంటే పక్షి ఒకటి వచ్చి రత్నాభరణం గల పెట్టిని ఎత్తుకుపోవడం రాణి స్వయంగా చూసింది. అయినప్పటికీ రాజు బోధిసత్వుడిని విడిచిపుచ్చక నిర్బంధంలో పెట్టించాడు. ఖైదులో ఉండి బోధిసత్వుడు పామును తలుచుకున్నాడు. వెంటనే పాము వచ్చి సంగతి తెలుసుకుని, ఇదిగో నేనిప్పుడే వెళ్ళి రాజు తలని చుట్టేస్తాను, నువ్వు వచ్చి వదలమనేదాకా వదలను, ఆ రాజు నీకు అర్ధరాజ్యం ఇస్తే గాని నన్ను వదలమనకు అని సలహా చెప్పి అక్కడి నుంచి రాజు నిద్రపోతూ ఉన్న పడగదికి వెళ్ళి రాజు తలకి చుట్టుకుని దారుణంగా రాజు తలని తన శరీరంతో నొక్కసాగింది. ఎవరైనా సమీపించినా లేదా రాజు తనని వదిలించుకోవడానికి ప్రయత్నించినా అది భయంకరంగా బుసలు కొడుతూ ఉంది. రాజు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో పడిపోయి తనను ఆ ప్రమాదం నుంచి కాపాడిన వారికి అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు. కారాగార గృహంలో ఉన్న బోధిసత్వుడు తాను ఆ పాముని వదిలించగలను అని రాజుకి కబురు చేశాడు. రాజు బోధిసత్వుడిని తన వద్దకి రప్పించుకుని తనని పాము నుంచి రక్షించినట్టు అయితే అర్ధరాజ్యం ఇస్తానని మంత్రి పురోహితులందరి సమక్షంలోనూ ప్రమాణం చేశాడు. అప్పుడు బోధిసత్వుడు ఆ పాముతో రాజును వదిలిపెట్టు అన్నాడు. వెంటనే పాము రాజును వదిలిపెట్టి శాప విమోచనం పొంది మునికుమారుడుగా మారిపోయింది. రాజు బోధిసత్వుడికి ఇస్తానన్న అర్ధరాజ్యం ఇచ్చేశాడు. అయితే ఇంతవరకు కథ చెప్పి బేతాళుడు, రాజా, నాకొక సందేహం. బోధిసత్వుడి చేత ఉపకారం పొందింది 4 ప్రాణులును, 3 హీనజన్ములు. అయినప్పటికీ వారు బోధిసత్వుడికి ప్రత్యుపకారం చేశారు. కానీ ఉత్తమ జన్మ ఎత్తిన స్త్రీ మాత్రం అపకారం చేసింది. దీనికి కారణం ఏమిటి? మానవుల కన్నా హీనజాతులే ఉత్తములు కావటమా, లేక శాపానికి ముందు వారి గొప్ప జన్మలు కారణమా? నేనడిగే ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, ఎంత గొప్ప జన్మలు గలవారైనా సరే ఆ సింహం, పక్షి, పాము దుష్ట ప్రవర్తన కారణంగానే ముందు శాపాలకి గురి అయ్యాయి. అయితే శాపాలను అనుభవించటం వల్ల వాళ్ళ దోషాలన్నీ నశించాయి. స్త్రీ తన అవినీతికి శిక్ష అనుభవించలేదు. అంచేత ఆమెలోని కల్మషం నశించలేదు. అదీగాక ఉపకారికి ప్రత్యుపకారం చేస్తే గాని మిగిలిన 3కి కూడా శాప విమోచనం లేదు. స్త్రీ విషయంలో అలాంటిది లేదు. ఆమె సత్ప్రవర్తన కలది అయితే ఉపకారానికి ప్రత్యుపకారం చేసి ఉండేది. అలాంటిది కానందువల్ల ఆమె బోధిసత్వుడికి అపకారమే చేసింది అన్నాడు. ఈ విధంగా రాజుకి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకి పరిచయం అవుతూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మర్చిపోకుండా మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి, మనం ఇంటికి, మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.